జనసేన మంత్రుల మీదే వాళ్ళు టార్గెట్ గా చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కదా, దీన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకు కేవలం జనసేన మంత్రుల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కూటమి ఎమ్మెల్యేలు? ఎందుకంటే వాళ్ళకి జనసేన వాళ్ళు ప్రజల్లోకి ఎక్కడ దూసుకొస్తారో, ప్రజల్లోకి ఎక్కడ వస్తారో ప్రజల్లోకి రానివ్వకూడదు. ఇది కేవలం గెలవటం వరకే కూటమి. గెలవటం వరకు మీరందరూ గెలిచిన తర్వాత మీరేంటి పక్కన కూర్చోండి. తెలుగుదేశం యొక్క చంద్రబాబు యొక్క వ్యూహం ఎప్పుడు అలాగే ఉంటుందమ్మా. గతంలో బీజేపీలో కలిసి పనిచేసినప్పుడు కానీ అసలు ఎప్పుడు ఎంతసేపు గెలవటానికి వాడుకుంటాడు, గెలిచిన మీరేంటి నా వల్లే నేనే మీరేంటి కూర్చొని ఎట్లాగో అలా ఉంటది అది ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా. అందుకనే ఆయన ప్రతిసారి ఆయన పార్ట్నర్స్ మారుతా ఉంటారు. ప్రతి ఎన్నికలకి ఇవాళ ఉన్న పార్ట్నర్ రేపు ఉండడు. ఎందుకంటే ఆయన పార్ట్నర్స్ ని వాడుకుని వదిలేస్తా ఉంటాడు. అది ఆయన లక్షణం. అది గతంలో బీజేపీ ఎప్పుడు వాజ్పేయి పీరియడ్ కూడా బీజేపీని అట్లాగే వాడుకున్నాడు. తర్వాత వాళ్ళతో స్నేహం తప్పిదం చేశాడు అంటాడు. బీజేపీలో స్నేహం చేశాడు 2014లో. మళ్ళీ తర్వాత రాష్ట్రానికి ద్రోహం జరిగిపోయిందని వదిలేస్తున్నారు అంటాడు. అతను అంతే వాడుకుని వదిలేయటం అతని లక్షణం. ఇవాళ జనసేన కూడా వాడుకుని వాళ్ళని బదనాం చేస్తూ వాళ్ళని అలా చేస్తూ ఎందుకు పనికిరాడు జనసేన ఎమ్మెల్యేలు ఎవరు ఎందుకు పనికిరాడు అని ప్రజల్లో కల్పిస్తాడు ఆయన. 2004 నుంచి 2001 నుంచి 2004 పీరియడ్ లో బీజేపీని అలాగే చేశాడు ఆయన. బీజేపీ కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఏమి గవర్నమెంట్ పథకాలు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఎమ్మెల్యేలు కాకుండా ఈయన తెలుగుదేశం నుంచి మనుషులు ప్రజలకు చేసేవారు. అంటే అక్కడ ప్రజలు ఏమనుకోవాలి, ఈ బీజేపీ ఎమ్మెల్యే డమ్మీ అయ్యా, అంత చంద్రబాబు చేస్తాడు అనుకోవాలి. ఇట్లా చేస్తాడు ఆయన. అది చేశాడు, మేము చూసాం, కళ్ళారా అనుభవించాం ఆ టైంలో ఎలా చేశాడని. అదే ఇప్పుడు చేస్తున్నాడు ఆయన. అంటే వాళ్ళు పనికిరాని వాళ్ళు. జనసేన తరఫున ఉన్నవాడు ఎవడు పనికిరాడు, దద్దమ్మలాడు అని తెలుగుదేశం వాళ్ళే అన్ని చేస్తా ఉంటారు. అక్కడ చూసే వాళ్ళకి కూడా జనాలకి వాళ్ళు ఏం చేయలేదు, తెలుగుదేశం వాళ్ళే వస్తున్నారు, ఓడిపోయినా తెలుగుదేశం ఎమ్మెల్యేనే మన దగ్గర వచ్చి నిలబడుతున్నాడు, వీళ్ళెవరు కనపడరు. ఇది అలాంటి కలర్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగమే ఇవన్నీ. ఇప్పుడు చూసుకుంటే ఇక టోటల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా మాట్లాడారంటే ఆ పరామర్శ వెనుక ఏం జరిగి ఉంటుంది అంటారు సార్? పరామర్శ వెనుక డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అని ఉంటాడు. ఏంటి గొడవ ఏంటి, అసలు వాళ్ళు చేయటం ఏదో మీరు సరైన చర్య తీసుకుని సరైన ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే కరెక్ట్ కాదు అని తన బాధను వెళ్ళబరుచుంటాడు. ఈయన చాలా తెలివిగా అదేంటిది నేను టేక్ యాక్షన్ ఇమీడియట్ గా అందరికి వార్నింగ్ ఇస్తాను, ఈ వాళ్ళకి మందలిస్తాను, ఇలాంటి చెప్తాడు ఆయన. అలా చాలా స్వీట్ గా కనుబొమ్మలతోటి పెదాలతోటి పలకరిస్తూ కనుబొమ్మలతోటి ఎక్కిరించే నైపుణ్యం ఆయనకు బాగా ఎక్కువ ఉంది. బ్రహ్మాండంగా అది స్పెషలిస్ట్. ఆయనకున్న గొప్ప లక్షణమే రాజకీయంగా మీడియాని మేనేజ్ చేయటం, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పగలగటం, అబద్ధాన్ని కూడా చాలా గొప్ప విశేషంగా చెప్పడం, ఎవరో చేసిన పనులు తానే చేసినట్టుగా భ్రమ కల్పించగలగటం, ఇవన్నింటిని కూడా మీడియాని అడ్డు పెట్టుకుని ఇదిగో నేను చెప్పలా మొబైల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు. ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ రోడ్డు నేనే అంటాడు, అది రాజశేఖర రెడ్డి గారి మొబైల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు. బ్రిటిషర్స్ తో పోరాడింది తెలుగుదేశం అంటాడు. అన్ని ఆయన అట్లా ఉంటాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే అంటాడు, అది రాజశేఖర రెడ్డి గారు. ఇట్లా ఎవరో చేసినట్లు కూడా ముహూర్తాలు చేసి నేను అంటాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా చూడండి, 14 ఏళ్ళు ఆయన సీఎం గా చేశాడు. ఇవాళ ఈ 14 ఏళ్ళుగా సీఎం చేసిన రోజుల్లో ఆయన ఏనాడైనా ఒక్క కాలేజీ ఓపెన్ చేశారా? మెడికల్ కాలేజీ ఒక్కటి. రాజశేఖర రెడ్డి గారు 2 కాలేజీలు ఓపెన్ చేశారు, రామారావు గారు ఓపెన్ చేశారు. ఈయన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఫినిష్ అయిపోయిన కాలేజీలని ప్రారంభోత్సవం చేశాడు, రిబ్బర్ కటింగ్. ఇంటి ఆ పదవిలో కూర్చోగానే 3వ నెలలో ప్రారంభోత్సవం చేశాడు. 3వ నెలలకి 3 నెలల్లో బిల్డింగ్లు రెడీ అవ్వు కదా, అప్పుడు రెడీ అయినాయి. ఇక ఫినిషింగ్ టచ్ లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అంతే. ఈయన ఓన్ గా ఈయన ఆ పాలనలో ఎప్పుడు గవర్నమెంట్, ఈయన ఎప్పుడు ప్రైవేటు ప్రేమికుడు. ఈయన ఎంతసేపు ప్రైవేట్ వాడికి ఇస్తేనే కదా మనకు మూటలు వస్తాయి, మనకు కమిషన్లు వస్తాయి. ప్రభుత్వం ఇస్తే ఏమొస్తుంది? ప్రభుత్వం వస్తే ప్రజలకు ప్రయోజనం అవుతుంది. ఆయనకి ప్రజలు పేదలు అనవసరం. ఆయనకి ఎంతసేపు డబ్బున్నోడు కావాలి, డబ్బున్నోడు పక్కన కూర్చోవాలి, డబ్బున్నోడిని పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఆయనకి ఎంతసేపు డబ్బున్నవాడు ఎవడు, మన కులస్తుడు ఎవడు, డబ్బున్నవాడు ఎవడు, వాడినే తప్పితే ఆయన మామూలు ప్రజల మీద, సామాన్య ప్రజలకి మంచి చేయాలి. సామాన్య ప్రజలు, అదే రామారావు గారు ఇప్పుడు మీకు ఒకటే ఉదాహరణ.
రామారావు గారి పేరు చెప్పామనుకోమ్మా ఏమేమి గుర్తొస్తుంది? పేదలకు 2 కిలోల బియ్యం, ఆడవాళ్ళకి సమాన హక్కు, రీయింబర్స్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా. ఉమ్, మరి అలాగే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఏమొస్తుంది? ఆరోగ్యశ్రీ గుర్తొస్తాయి, రైతు రుణమాఫీ గుర్తొస్తాయి, ఇలాగ ఆయన చేసిన పథకాలు గుర్తొస్తాయి, గ్యారంటీగా ప్రజల గుండెల్లో ఉన్నాయి కనుక. అలాగే చంద్రబాబు పేరు చెప్పగానే ఈ 14 ఏళ్ళు ఆయన పరిపాలనలో ఆయన పేరు మీద గుర్తుండిపోయే ఒక్క పథకం చెప్పమ్మా, పేదలకు చేసి ఒక్క పథకం మీకు గుర్తుంటే చెప్పండి. నాకైతే గుర్తులేదు. మీరు జర్నలిజంలో ఉన్నారు కదా. ఈ 14 ఏళ్లలో చంద్రబాబు వాళ్ళిద్దరికి ఉన్నట్టు ఇలా వాళ్ళ పేరు చెప్పగానే గుర్తొచ్చే పథకం ఒక్క పథకం, ప్రజలకి పేదలకి చేసిన పథకం ఒక్కటి ఉంటే చెప్పానండి. ఏమీ లేదు. ఆయన ప్రైవేటైజేషన్ గతంలో 2004లో అధికారంలో ఉన్నప్పుడు కూడా షుగర్ ఫ్యాక్టరీ అయ్యి ప్రైవేటీకరణ చేసేయటం, ప్రైవేట్‌కి అప్పచెప్పేయటం, అక్కడి నుంచి మనకి అందాల్సినవి మనం అందుకుంటాం. ఇదే తప్పితే ఆయన పేదలకి అందుబాటు, ప్రజలకు బాగుండాలి, పేదల ప్రయోజనంగా ఉండాలి, సామాన్య ప్రజలకి స మ ఇవాళ గవర్నమెంట్ కాలేజీలంటే సామాన్యుడు కూడా ఒక డాక్టర్ కాగలడు. డాక్టర్ చదువుకో ప్రైవేట్ అంటే ఏముంది ఇంకా అమ్ముకుంటారు సీట్లు అంతే. ప్రైవేటు, పబ్లిక్ ఎవరు? మీ మనుషులు పబ్లిక్. కామన్ పబ్లిక్ టెండర్లు వేస్తారు ఏమన్నా? పబ్లిక్ లేదు కదా. మీ మనుషులు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. వ్యాపార సంస్థలు ఆల్రెడీ ఎడ్యుకేషన్ వ్యాపార సంస్థలు నడుపుతున్నాయి, అవి వస్తాయి ప్రైవేట్ అని. వీళ్ళతో గడుతారు వాళ్ళు. వ్యాపారం అలా చేసేవాడు ఆదాయం లేకుండా, ప్రాఫిట్ మోటివ్ లేకుండా చేస్తాడు. గవర్నమెంట్ అయితే ప్రాఫిట్ మోటివ్ ఉండదు, ప్రైవేట్ మోడ్ స్కీమ్ ఉండదు గవర్నమెంట్ కాలేజెస్ లో. ఈ ప్రైవేట్ కాలేజీలో ఖచ్చితంగా ప్రాఫిట్ మోటివ్, ఎంత ఖర్చు పెట్టాం, ఇంకెంత చేస్తాం, ఎంత మనకు వస్తుంది, ఎంత సీట్ ఎంత కమ్ముకోవాలి, ఇవన్నీ ఉంటాయి లెక్కలు. అది అవును. ఎట్లాగో చేస్తాడు ఆయన. ఎందుకు చేస్తాడంటే ఓకే. ఆయనకి పేదలు సామాన్యులు, ఆయన పైకెక్కలు ఆయనకి అలా ఉండాలి. వాళ్ళందరూ ఓకే. పేదలు అలా ఉంటేనే, పేదలు స్థాయిలో వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళని చూపిస్తూ మీకు అది చేస్తా, మీకు ఇది చేస్తా, ఎన్నికలు వచ్చినప్పుడు మీకు అది చేస్తా, ఇది ఇస్తా, మీకు ఆ, ఆకాశాన్ని కిందకు దింపుతా, మీకు స్వర్గం చూపిస్తా అని కహానీలు చెబుతూ ఓట్లు దొంగకోవచ్చు కదా. అది ఆయనకి. వాడు గౌకుని అందరూ ఓకే. సెటిల్ పెద్దలు అయ్యారనుకో, పేదలు సామాన్యులు కూడా అలా తలెత్తుకుని నిలబడిగారనుకో, ఈయన అబద్ధాలకి, ఈయన డ్రామాలకి అవకాశం ఉండదు. కనుక ఆయన ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు. ఓకే. ఆశ్చర్యపోవట్లా. ఆయన అలాగే ఓకే ఉంటుంది. సార్.